ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆయన కుమారుడు కలిసి ప్రొద్దుటూరును అసాంఘిక కార్యకలాపాలుగా అడ్డాగా మార్చారు అన్నారు. కెసినో, పేకాట, గంజాయి అన్ని ప్రొద్దుటూరులో ఉన్నాయి అన్నారు. ధనవంతుల పిల్లలు వ్యసనాలకు బానిసలుగా మార్చారు అన్నారు. సెకండ్ బొంబాయి అని పేరు పిలుస్తున్నారు. ఇది అంత దీనికి అడ్డా అయిపోయిందన్నారు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా వరదరాజులరెడ్డి గారిని, ఆ పెద్దోని చిన్నోని, ఇప్పుడు దేనికి అడ్డా తెలుసునా? ఇది సెకండ్ బాంబే దగ్గర నుంచి దీనికి ఏంది అడ్డా అంటే మంచి పేరు ఇచ్చినారైతే. పెద్ద అయినా చిన్నోడు పెద్దోడు కలిసి బహుత్ అచ్చా నామ్, ఎంత మంచి పేరు తెలుసునా? బొంబాయి కంటే మంచి పేరు. ఏం తగ్గుతాడేం పెద్ద అయినా, మళ్ళీ అట్లా తగ్గడట్లా. ఇది సెకండ్ బొంబాయి కాదంటే ఇప్పుడు సెకండ్ గోవా. ఏది సెకండ్ గోవా. ఇది గోవాలో దొరికేటన్నిటి దొరుకుతాయిడా. నీ ఇష్టం ఏమి కావాల్సిన క్యాషినో, గుండాట, మినియాఫీ, రమ్మి, మందు, గంజాయి, అమ్మాయి సర్వం. అందుకే ఇది సెకండ్ గోవా. క్యాషినోని సరికొత్త జూదాన్ని ఊరికి పరిచయం చేసినారు. సరికొత్త జూదాన్ని. అదే రాచమల్లు చెప్తున్నది, దమ్ముంటే నా ఆరోపణలు నిజం కాదని చెప్పగలరా? అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, నిరూపిస్తా అంటున్నారు ఆయన. అయితే నిరూపించకపోతే నా ముఖంపై ఊసినా పర్వాలేదు అంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చౌటపల్లికి సంబంధించిన వాళ్ళు, దొరసమానపల్లికి సంబంధించిన వాళ్ళు కలిసి ఊకుమ్మడిగా వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర 100 కోట్ల భూమిని స్వాహా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని అడ్డుకుంటాం. ఎన్ని భూములు ఆక్రమించాలని అన్ని భూములు ఆక్రమించడానికి డేగ కోడి పిల్ల కోసం ఆకాశంలో నుంచి తిరుగుతా చూసా టప్పని వేసుకపోతుంది కళ్ళసందున. అట్లా వెతుకుతున్నారు ఈ మనుషులు భూములు. ఏడాడ ప్రభుత్వానికి సంబంధించిన బంజరుంది అని ఆక్రమించడానికి. అన్ని నువ్వు లేదని చెప్పితే ప్రెస్ ముందుకు వచ్చి రోజుకోటి ఎవిడెన్స్ చూపిస్తా. ఎవిడెన్స్ చూపించకపోతే తో అని ఎంగిలి ముయ్యండి. రోజుకోటి చూపిస్తా నీకు.